నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల వర్క్స్ అండ్ యూనివర్సిటీలో క్రికెట్ అకాడమీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఇండియన్ మాజీ క్రికెటర్, ఇండియన్ మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సోమవారం సక్సెస్ సోర్స్ బిజినెస్ నవాజ్ ఆమన్, సొల్యూషన్ ఐఎన్సి ఆంటోనీతో కలిసి ఆయన సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కంకోల్ యూనివర్సిటీ క్రికెట్ అకాడమీకి మంచి అనువైన స్థలం ఉందన్నారు. అందుకు ఇక్కడ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు క్రికెట్ కు సంబంధించి పలు విషయాలతో విద్యార్థులతో పంచుకున్నారు. కార్యక్రమంలో వర్క్స్ అండ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మ్యాన్ విశాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి యూనివర్సిటీ గురించి మీరు మరి రాశారా మన పేపర్లో? ఇంత అద్భుతమైన యూనివర్సిటీ గురించి మనం రాయకపోతే ఎట్లా? అసలు ఎంత బాగుందో లోపలికి వస్తే. మీరు ఇవ్వాలండి. కాదు, ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో ఇంత అద్భుతమైన యూనివర్సిటీ మరి తప్పకుండా. అవునండి. ముందుగా అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ టీం గెలిచినందుకు మన అందరికీ ఐ థింక్ 1 రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇండియన్ టీం. అద్భుతంగా ఆడారు, అట్లానే డామినేట్ చేసి ఆడారు. ఎందుకు ఇది ఛాంపియన్ సైడ్ అనేది ప్రూవ్ చేశారు. రోహిత్ శర్మ అట్లానే ఎంటైర్ టీం కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్ ఆఫ్ ది టోర్నమెంట్లో కూడా ఏ అపోజిషన్ టీం మన పైన డామినేట్ చేయలేదు. సో దట్స్ హౌ ఇండియన్ క్రికెట్ ఈజ్ హెడింగ్. సో దీనికి కారణం, దీని వెనకాల ఉన్న ప్లాన్, దీని వెనకాల ఉన్న కృషి, బీసీసీఐ పెద్దలు కావచ్చు, టీమ్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, సెలెక్టర్స్ అవ్వచ్చు, చాలా మంచి కారణాలు కూడా ఉన్నాయి దీని వెనకాల. మనం ఎప్పుడు కూడా సక్సెస్ పొందినప్పుడు దాని వెనకాల ఉన్న కృషి గురించి ఎక్కువ మాట్లాడడం. సక్సెస్ గురించి మనం తెగ దండలు వేసేసి పూజలు చేయటం ఇవన్నీ చేస్తుంటాం. కానీ దాని వెనకాల, తెర వెనకాల కష్టపడిన వాళ్ళందరికీ కూడా మనం గుర్తింపు అయితే ఇవ్వాలి. ఈరోజు 6S స్పోర్ట్స్ అట్లానే ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ మా ఇద్దరు కలయికతో ఈ వాక్సన్ యూనివర్సిటీకి రావటం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ఒక అద్భుతమైన ఫెసిలిటీని ఇక్కడ సృష్టించారు వాక్సన్ యూనివర్సిటీ. మరి ఇంత చక్కటి ఫెసిలిటీని 10 మందికి ఉపయోగపడేలా, అట్లానే ఇంత గొప్ప ఫెసిలిటీస్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇది బాగా ఉపయోగించుకొని మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రాతినిధ్యం వహించి ఆ గౌరవం మనకి అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ అకాడమీస్ పెడదామని నిర్ణయించుకున్నాం. చాలా మంచిగా ఉంది ఫెసిలిటీ. మరి దాంతోపాటు పిల్లలు ఇక్కడ వచ్చి అశేషంగా వచ్చి పిల్లలు కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ చదువుతో పాటు ఈ ఆటల్ని కూడా ఈ కాంబినేషన్, ఇట్స్ ఎ రేర్ కాంబినేషన్. మనం పిల్లలు చదువుకున్నప్పుడు ఆటలు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, అటు ఇటు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. బట్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి అట్లానే టెక్నాలజీ సహాయం కూడా, ఎందుకంటే మనకు తెలుసు యూనివర్సిటీలో చాలా ఎఫర్ట్ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ కాంబినేషన్తో ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీస్ పెడదామన్న ఉద్దేశంతో ఈరోజు రావటం జరిగింది. నేను మా ఎంటైర్ టీంతో పాటు రావటం జరిగింది. యాంటోనీ గారు కానీ, నవాజ్ గారు కానీ. సో యూనివర్సిటీ విశాల్ స్పోర్ట్స్ సెట్ తను మమ్మల్ని అంతా ఎంటైర్ ఫెసిలిటీస్ చూపించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్ అసలు ఇప్పుడు దాకా ఇలా ఉందా అంటే, ఇలాంటి ఫెసిలిటీ మన హైదరాబాద్ దరిదాపులో ఉందా అనేది సడన్గా క్యాంపస్ లోపలికి వచ్చిన తర్వాత అనిపించింది మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఏదైనా ఫారెన్ యూనివర్సిటీలో ఉన్నామని. ఆ స్థాయికి తగ్గట్టుగా ఈ ఫెసిలిటీస్ డెవలప్ చేశారు కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టుగా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని అంత గొప్ప గొప్ప ప్లేయర్స్ తయారవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషం విశాల్. మరి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మా అందరి కాంబినేషన్తో మేబీ భవిష్యత్తులో పుల్లెల గోపిచంద్ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈరోజు వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోవటం వల్ల రాలేకపోయారు. బట్ వారు కూడా వచ్చి చూస్తారు ఈ ఫెసిలిటీస్ని. చూసి
దీన్ని ఎలా మెరుగులోకి తీసుకురావాలి, 10 మందికి ఉపయోగపడేలాగా ఎలా ఉండాలి, అట్లానే ఇక్కడ చదువుకునే పిల్లలకు కూడా ఈ స్పోర్ట్స్ కెరియర్ పాత్వేస్ ఎలా ఉండాలనేది కూడా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు రావటం జరిగింది. చాలా సంతోషం. మరి మీరు ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. అంటే 10-20 క్వశ్చన్లు అలవాటు అయిపోయి ఒక క్వశ్చన్ చాలా ఈజీ అయిపోయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్లు అయిపోయింది. బెంగళూరులో వాళ్ళకి స్పోర్ట్స్ సైన్స్లో ఎంతో అవగాహన ఉంది. ఉన్నారు వాళ్ళు అట్లానే మన క్రికెట్ అకాడమీస్, అట్లానే పుల్లెల గోపిచంద్ గారి అకాడమీ కానీ, అథ్లెటిక్స్ సంబంధించిన ఒక అకాడమీ కానీ, వీళ్ళందరూ కలిసి కట్టుగా యూనివర్సిటీ పిల్లలకి అట్లానే బయట వాళ్ళకు కూడా దీన్ని ఎలా ఉపయోగించుకునేలాగా ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది. పర్సనల్గానే ఏమైనా ఉంటే అడగచ్చు. అంటే ఒకసారి ఫస్ట్ అకాడమీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టు స్టార్ట్ అప్ విత్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి, తర్వాత అవుట్ సైడర్స్ కూడా మేబీ, ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆడాలి అంటే ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ కూడా మాకు కూడా అకాడమీస్ ఉన్నాయి. ఈ సంగారెడ్డి నుంచి, జహీరాబాద్ నుంచి కూడా వచ్చి వీకెండ్స్ ఆడి వెళ్తుంటారు. మరి వాళ్ళకు కూడా యూనివర్సిటీ పెద్దలు వాళ్ళ సహృదయంతో ఇట్లా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకు కూడా ఉపయోగించుకునేలాగా భవిష్యత్తులో ఒక ప్రణాళిక కనుక సృష్టిస్తే బాగుంటుంది అనేది అది భవిష్యత్ ఆలోచన. అది ఫేజ్ 2లో అది తప్పకుండా అది ఆలోచించవచ్చు అన్నమాట. ఫుల్టీ టువర్డ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి కూడా మనం ఉపయోగపడేలాగా తప్పకుండా ఆలోచిస్తాము. కిడ్స్ కూడా పెట్టి 400 మంది వచ్చారు సెలక్షన్స్కి. వీళ్ళందరిలో ఒక 20 మందిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ 1.5 ఇయర్ ఒక 20 లక్షలు బడ్జెట్ పెట్టుకొని ఉచితంగా వాళ్ళకి కోచింగ్ ఇవ్వబోతున్నాం మా అకాడమీలో.